ఇది ఆ రోజు మరి నాకు గిల్లాడు నన్ను తెచ్చి నేను జనరల్గా ఎవరైనా చూస్తే వాళ్ళందరూ అమ్మన చూడు ఈయనే కదా మోసం చేసి పాతికేళ్ళు తెచ్చాను నేనే దొరికిపోవాలి కదా. నేనైతే టేక్ చేయను. నేను ఎవరికి రిహార్సల్ చూపించాలి. అవి కొంచెం పౌరుషం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనండి, పౌరుషం అనండి, లేకపోతే పొగరనండి, ఏమన్నా అని టేక్ అని అయితే టేక్. పాపం చేంజాల దగ్గర నుంచి ఇవాళ వెంకీ వరకు కూడా నేను టేక్ అంటే టేక్ గురుగారు టేక్ చేద్దాం టేక్ ఇట్లా చేస్తాను అనమాట. అయితే టేక్ అన్నాడు. సత్యాన్ని డైరెక్టర్ చేసింది నేనేగా, గుర్తుందిగా నీకు? సత్యాన్ని డైరెక్టర్ చేసింది నేనేగా. టేక్ ఎలా చేశాను తెలుసా? జనరల్గా అయితే అనాలి పాతికేళ్ళు ఈగా అని చెప్పి స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్న. మరి కామెడీని మరి వాడు గుర్తుంది. ఎందుకంటే గుర్తుంటుంది. ఎవడన్నా లజ్జవుడు దొరికిపోతే దొంగనా కొడుకు అటు దొరికిపోతే అటు కర్ణాలు పడి లజ్జవుడు కానీ ఈ అబ్బాయిని తంతాడనుకుంటే మరి కొత్తగా చేయడం నమ్మి తీరాలి మీరు సార్. నాకు ఎంత అదృష్టం అంటే ఇలాంటివి నాకు ఎంత అదృష్టం అంటే ఇలా నేను చూస్తే సత్యం కింద పడి డొల్లుతున్నాడు అని డొల్లుతున్నాడు ఏంటంటే నవ్వుతున్నాడు. నాకు ఇదే ఎక్స్పీరియన్స్ జులై సినిమా చేస్తూ త్రివిక్రము అప్పుడే ఇదే కనెక్షన్ లేకుండా వ్యూ ఫైండర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా చూడదు తెలుసుగా. అక్కడ బస్సులో ప్లేస్ లేదని బయట నుంచున్నాడు త్రివిక్రమ్. మీకు తెలుసు కదా, మీ చేతుల్లో ఉన్నాయని విసిరి పారేయండి అనగానే ఎంఎస్ నారాయణ గారి మొహం మీద సెల్ ఫోన్ ఫటా 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 కొడితే అని మూసేస్తాను. అది టేక్ చేస్తూ ఇందులోంచి గుడ్లోంచి పిల్ల ఎలా వస్తుంది బయటికి, అది ఎంఎస్ ఇలా వచ్చి బయటికి చూసాడు. చంపేస్తారా అని చిన్న గద్గద స్వరంతో అన్నాను. నేను కట్టి చెప్పట్లేదు ఎవరికి, అందరూ నవ్వుతున్నారు. అక్కడ ఇలా చూస్తే రోడ్డు మీద దొరుకుతున్నాడు ఆ వ్యూ పాయింట్ వచ్చుకుని, సార్ మీ ఇద్దరు కాంబినేషన్ చంపేస్తున్నారు సార్, నన్ను చచ్చిపోతాను సార్. నేను ఏంటి సార్ బిడ్డ వాడా ఎంఎస్ నారాయణ గారు బిడ్డను చంపేస్తారని మీరు ప్రేమ వాడి మీద. ఇది మంచి ఎక్స్పీరియన్స్.